హలో గుడ్ మార్నింగ్ ఒంగోల్. గుడ్ మార్నింగ్ ఒంగోల్. హాయ్. చెప్పండి. రాజ్యలక్ష్మి. హాయ్. హాయ్ రాజ్యలక్ష్మి గారు, ఎలా ఉన్నారు? బాగున్నాం, మీరు బాగున్నారా? మేము చాలా బాగున్నాం. నిన్న మిస్ అయ్యాను చేయడం. అవునా? నిన్న మెర్సీ గారు లైవ్ లేదా? మెర్సీ గారు తెచ్చిగారా? అదే అదే, ఓకే ఓకే. నిన్న మిస్ అయ్యాను, లేవడం చేయలేకపోయాను. అవునవునండి. ఇంతకు మొన్న గుడ్డు మీద ఎందుకన్నది ఆన్సర్ నాకు తెలియలేదు, చెప్పారా? అర్థం కాలేదండి. తిరుపతిలో గుడ్డు ఎందుకు చేయించుకుంటారని అడిగారు కదా, చెప్పారా ఆన్సరు? ఆన్సర్ జుట్టున్న వాళ్ళు చేపించుకుంటారు, జుట్టున్న వాళ్ళు చేపించుకుంటారు అన్నారు. ఓహో, ఓకే. ఓకే, మరి ఈరోజు అయితే మీ ఫ్రెండ్ అడిగారు క్వశ్చన్, ఇంకా కాలర్స్ వేరే వాళ్ళు కాలర్స్ కూడా అడిగారు. ఏం ప్రశ్న? మీ ఫ్రెండ్ అడిగింది అయితే అది లేనిదే మనం చూపించలేం, అది లేనిదే మనం కొట్టలేం. ఏమిటది? ఏమడిగిందో ఆన్సర్ లేదు, చెప్పలేదా? లేదండి, చెప్పలేదు. అది లేనిదే చూపించలేమా? చూపించలేము, అది లేనిదే కొట్టలేము. రావట్లేదు పరంగా. నాకు రాలేదండి, నాకు రాలేదు. మరి ఇంకో క్వశ్చన్ అడిగానా? అడగండి. సీతాకోక చిలుకలు స్థాపించిన దేశం ఏమిటి? ప్రసిద్ధి చెందిన దేశం. సీతాకోక చిలుకలు ప్రసిద్ధి చెందిన దేశం ఏమిటి? అమ్మో, ఇప్పుడు జీకేలోకి వెళ్ళే రేటు ఇప్పుడు కదలల్లా. జీకేలోకి వెళ్ళామా? ఓకే, మీరు సరే, ఓకే ఓకే, అవి పక్కన పెట్టేద్దాం. మిమ్మల్ని ఇంకో క్వశ్చన్ అడుగుతా. అడగండి. క్వశ్చన్ వచ్చేసి, చింపిరి బట్టలు, లోపల ముత్యం లాంటి బిడ్డలు, ఏమిటది? పనసపండు. రాంగ్ ఆన్సర్. చించిన బట్టలు లోపల రత్నాలు కదా, పనసపండు కదా, పనసకాయ అంటాం. ఏమో, మీరు చెప్పింది రైట్ అయ్యి ఉండొచ్చు, కానీ అది రైటో రాంగ్ అని నాకు తెలీదు. పనసకాయ అంటారన్నమాట. ఓకే, అది మనమంట ఉడకబెట్టుకుని తింటామంట, దానికి క్లూ. ఉడకబెట్టుకుని తింటామా? పనసకాయ విన్నాను, మరి ఉడకబెట్టి తింటబ్బా. ఆ పనసకాయ కూడా ఉడకబెట్టుకు తింటాము. రోజులు అది పనసపండు అనుకుంటున్నాను నేనైతే. ఓకే, ఇంకా నెక్స్ట్ కాలర్స్ని అడుగుతాను, వాళ్ళు ఏం ఆన్సర్ చెప్తారో చూద్దాం. ఓకే, ఇది నేను ఒకటి అడుగుతా అయితే. ఓకే అండి. ఏది రాసినా చెరగలేనిది. ఏది రాసినా పెరగలేనిది. చెరగలేనిది. వైట్నర్. కాదు. ఏమైనా క్లూ ఇస్తారా? క్లూ ఇచ్చేనా? నెక్స్ట్ కాలంకి వెళ్దామా? తర్వాత చెప్తామో చూద్దామా? అంటే క్లూ అంటే ఇది అలా ఉండి ఇది అలా ఉంటది అని క్లూ ఇస్తా. క్లూ ఇచ్చేస్తా. ఎలాగా, నువ్వు చెప్తావా మరి? ఏది రాసినా చెరగలేనిది. వదిలేండి, మనం అంతసేపు ఆలోచించినా వేస్ట్, ఏం గుర్తుకు రాదు. అయినా వైట్నర్ అన్నాగా, దానికి దగ్గరలోనే ఉంటుంది కానీ వైట్నర్ కాదు. ఎరేజర్. రాత. ఓహో, అవును, మనం ఎరేజర్ తో రబ్ చేస్తే అది పోయిద్ది కదా, అందుకే దగ్గరలో ఉంది. కానీ ఆన్సర్ నీకు చెప్తానులే నేను, వేరే వాళ్ళ వరకు నుదిటి రాత. హలో, ఏం రాశారో తెలీదు మనకి నుదిటి మీద, అదే కదా? అది నుదిటి రాత. ఓకే, ఇంకా చూద్దాం. వాళ్ళు అడిగే బాగుంటున్నాయి, వస్తే చెప్దాము, లేకపోతే కాలర్ అయితే ఏం మాట్లాడినా విందాము. మీరు అడిగింది కూడా నేను అడుగుతాను ఆన్సర్. అంటే లైవ్ చూడకుండా ఉన్న వాళ్ళైతే ఓకే, ఆన్సర్ చెప్పలేరు.
చూద్దాం నెక్స్ట్ కాలర్స్తో. మేమైతే చెప్పలేము, ఎందుకంటే ఉండదు కదా మాకు, నేను చెప్పలేం. అయ్యో ఏం కాదండి, ఏమట్లా అనుకోగాకండి మీరు. అదే వెంటనే మీరు అడిగేవి కూడా మేము నాకు యూట్యూబ్ లో చూడడం కదా అంటున్నా, అంతే అంతకన్నా. కానీ మీరు మొన్న అన్నారు, మీరు లైవ్ మేము మాట్లాడేటప్పుడు మాకు గుర్తుకు రావు, తర్వాత మాకు గుర్తుకు వస్తాయి అన్నారు. మరి అది చాలు కదా. అవును కదా, మీరు అడిగి ఫోన్ పెట్టించుకో వెంటనే అవును ఇది కదా అంటే నేను ఇందాకైతే కనుక్కోండి అనుకుంటున్నాను. చూద్దామండి ఇంకా నెక్స్ట్ కాలర్స్ ఏం చెప్తారు. అదే 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 ఓకే అండి, ఇలానే కాల్ చేస్తూ ఉండండి. అలాగే అండి, అలాగే. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ కాలింగ్.